నమస్తే. దేశంలో ఏ రంగాన్ని చూసుకున్నప్పటికీ కుల ఆధిపత్యంతోటే వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. సో అగ్ర కులాలకే పెద్దపీట వేస్తున్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సో అన్ని వర్గాలది అన్ని సంబంధించినటువంటి ఆఫీసులలో కానీ అన్ని ఉద్యోగాలలో కానీ అదొక రకంగా ఉంటే మరొక పక్కన క్రికెట్ సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఐపీఎల్ కావచ్చు, మరో పక్కన నేషనల్ టీం కావచ్చు, రంజీ ట్రోఫీలలో మనకి ఇప్పుడు కనబడుతూ ఉన్నటువంటి ప్లేయర్లలో దరిదాపుగా 95% అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సో నిన్న జరిగినటువంటి ఆ మ్యాచ్లో కానీ, గతంలో జరిగినటువంటి మ్యాచ్లో కానీ అంతా కూడా మినిమం 95% మరి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకి అవకాశాలు లభిస్తున్నాయి అన్నటువంటి విమర్శ ఇక్కడ తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ నడుస్తూ ఉన్నది. సో ఎందుకు మరి ప్రతిభ లేక బీసీ, ఎస్సీ, ఎస్టీ అరగాన వర్గాలు వెనుకబడిపోతూ ఉన్నారా, లేకపోతే ప్రతిభ ఉన్నప్పటికీ కూడా అణచివేసేటువంటి కుట్ర ఇంకేమైనా జరుగుతుందా? సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యాములు అన్న. నమస్తే. నమస్తే అన్న. సో నిన్న క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ తోటి నిన్న ఇండియా టీం గెలవడం జరిగింది. చూసిన మ్యాచ్ చూసిన చాలా సంతోషం అనిపించింది. అవునా? సో ఇండియా గెలిచినందుకు సంతోషం అనిపించింది. అవునా? సో ఇండియా టీంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో చూసే ఉంటారు నిన్న ఆడినటువంటి నేషనల్ టీంలో కానీ, సో మిగతా సంబంధించిన రంజీ కానీ, ఐపీఎల్ లాంటి ట్రోఫీలో కానీ మీకు కనపడుతున్నటువంటి ఆ ప్లేయర్ల ముఖాలు కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళది కూడా మీరు దాదాపుగా సెర్చ్ చేసే ఉంటారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని అనుకుంటా? 100% ఇప్పుడు దేశ రాజకీయ పార్టీల దగ్గర లేనంత డబ్బు ఐసీసీ మన బోర్డు దగ్గర ఉన్నది. ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది అన్న, టికెట్లు కొనుక్కుంటాం. అవును, విఐపి టికెట్స్ ఉంటాయి. వాళ్ళ ఏమంటారు పైన ఎక్కడో చివరిలో కూర్చుంటే 500 రూపాయలు టికెట్ కూడా ఉంటుంది. రకరకాల గ్యాలరీస్ ఉంటాయి. దానికి సంబంధించిన విఐపి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టి కూడా దగ్గరనే కూర్చొని చూడాలి. లేకపోతే క్రికెట్ బ్యాట్స్మెన్ ఏటైతే ఆడతారో ఆ ఇంటి పక్క చూడాలి కొనుక్కుంటా ఉంటారు. చూడడానికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో అన్ని ఛానల్స్ అంటే స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇండియా 140 కోట్ల మంది జనాలలో ఎంతో కొంతమంది చూస్తేనే కదా ఈరోజు 80% మంది క్రికెట్ చూస్తారు. దాంట్లో అనగారినటువంటి బిడ్డలు ఎక్కువ. అయ్యో ఈ జట్టు పైన మా జట్టు గెలిస్తే బాగుండేమో, కలకత్తా పైన హైదరాబాద్ గెలిస్తే బాగుండేమో, ముంబై పైన కలకత్తా గెలిస్తే బాగుండే, ఇలా తమకు ఇష్టమైనటువంటి ప్లేయర్స్ని వాళ్ళ ఆటని వాళ్ళు కొట్టేటువంటి విధానాన్ని పట్టి వాళ్ళు అభిమానిస్తారు. తప్పులేదు, నేను కూడా క్రికెట్ అభిమాని. కానీ దీంట్లో ఆధిపత్యం నేను అనడం కాదు. సరే నేను పొద్దున్న లేస్తే ఈ సామాజిక ఉద్యమాలలో పనిచేస్తుంది కాబట్టి ప్రతిదాని కులకోణంలో చూస్తామనంటే సరే నా ఆట ఉండొచ్చు. నేనంటలే బ్రదర్, అంబాటి రాయుడు క్రికెటర్ ఎవరైతే మన బోర్డుకు ఆడాడో ఇండియన్ దాంట్లో అంబాటి రాయుడు చెప్పాడు కదా కుల వివక్షత ఉన్నది అని చెప్పాడు కదా స్పష్టంగా. ఆ స్టేట్మెంట్ కూడా మీరు చూసుంటారు. మీకు ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మొత్తం బ్రాహ్మణులే, 100% మంది బ్రాహ్మణులు. ఉండకూడదంటే ఉండొచ్చు, ప్రతిభ ఎవరున్నా ఉండొచ్చు. కానీ 100% బ్రాహ్మణులు, 100% క్షత్రియులు ఉంటే మరి మిగతా అనగారినటువంటి వర్గాలకు ఆడడం రాదా? వాళ్ళకి హైటు లేదా, ఫిట్నెస్ లేదా, వాళ్ళు ఆడలేరా? చాలా మంది బాధపడతా ఉన్నారు కదా. మేము ఏడపడితే ఆదివారం కనపడుతుందంటే చాలు హైదరాబాద్లలో, పల్లెటూర్లలో, లేకపోతే చెరువులలో మరి పొద్దున్నేసే మన వాళ్ళు క్రికెట్ పట్టుకొని ఆడుతూనే ఉంటారు. మరి మన బిడ్డ కూడా ఉన్నాడారంటే ఎవడు ఉన్నాడా? మీకు చూపిస్తుంది, ఎందుకంటే వాస్తవాలు తెలవాలి. చూడండి, మీకు టీంలో దీని బోర్డుకు ఉన్నటువంటి చైర్మన్ ఏమో జేష్వా, అమిత్ షా కొడుకు ఆయన కూడా ఆధిపత్య కులమే. సరే వైశాఖ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఆధిపత్య కులమే. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? అన్నింటిలో సామాజిక న్యాయం ఉండాలి కదా. ప్రజలు చూడబట్టే కదా ఈరోజు కోచ్లు కూడా వాళ్ళే ఉంటారు. కోచ్లు కూడా వాళ్ళే. మీకు ఒక చదివి వినిపిస్తాను చూడండి. సచిన్ టెండూల్కర్ బ్రాహ్మణుడు, ఓకేనా. సౌరవ్ గంగూలీ బ్రాహ్మణుడు, రవీంద్ర జడేజా బ్రాహ్మణులు, ఓకేనా. వివిఎస్ లక్ష్మణ్ బ్రాహ్మణులు, రవిశాస్త్రి బ్రాహ్మణులు, సునీల్ గవాస్కర్ బ్రాహ్మణులు, అజిత్ అగర్వాల్ బ్రాహ్మణులు, సంజయ్ మంజేకర్ బ్రాహ్మణులు, రవిచంద్రన్ అశ్విన్ బ్రాహ్మణులు, లాలా అమర్నాథ్ బ్రాహ్మణులు, జవహర్ శ్రీనాథ్ బ్రాహ్మణులు, అజింక్య రహానే బ్రాహ్మణులు, రిషబ్ పంత్ బ్రాహ్మణులు, వెంకటేష్ ప్రసాద్ బ్రాహ్మణులు, అమిత్ మిశ్రా బ్రాహ్మణులు, కేఎల్ రాహుల్ బ్రాహ్మణులు, చటేశ్వర్ పూజారి బ్రాహ్మణులు, అనిల్ కుంబ్లే బ్రాహ్మణులు, నవీన్ ఓజా బ్రాహ్మణులు, శ్రీకాంత్ బ్రాహ్మణులు, లక్ష్మీపతి బాలాజీ బ్రాహ్మణులు, మనోజ్ తివారీ బ్రాహ్మణులు, రాజా కులకర్ణి బ్రాహ్మణులు, ఈశాంత్ శర్మ బ్రాహ్మణులు, ఓకేనా. అజిత్ వడేకర్ బ్రాహ్మణులు, విజయ్ శంకర్ బ్రాహ్మణులు, మురళీ కార్తిక్ బ్రాహ్మణులు,
ఓకేనా. సురేష్ రైనా బ్రాహ్మణులు, హార్దిక్ పాండ్యా బ్రాహ్మణు, కునాల్ పాండ్యా బ్రాహ్మణు, సునీల్ పాండే బ్రాహ్మణు, మనీష్ పాండే బ్రాహ్మణు, అదేవిధంగా శేష్ అయ్యర్ అని ఢిల్లీ నుంచి ఆడతాడు, ఆయన కూడా బ్రాహ్మణుడే. రోహిత్ శర్మ ఇండియన్ కెప్టెన్ బ్రాహ్మణుడే. ఇదంతా బ్రాహ్మణ వర్గం అనుకుందాం. ఇక వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఉన్నది కదా. ఇక పంచమ వర్ణం అయితే లేనే లేదు. మాలా మదిగోళ్ళు పంచములు, ఎస్సీలు అనేటోళ్ళు ఉన్నది, వెలివేయబడ్డ వాళ్ళు. మేము పంచములం, అవర్ణులం, మమ్మల్ని అలా చిత్రీకరించారు కదా. సరే మా పాత్ర లేదనుకుందాం. బ్రాహ్మణ తర్వాత క్షత్రియులు చూడండి. ఇక విరాట్ కోహ్లీ బ్రాహ్మణు, ఎంఎస్ ధోని సారీ క్షత్రియులు, విరాట్ కోహ్లీ క్షత్రియుడు, ఎంఎస్ ధోని గారు ఏమంటారు క్షత్రియుడు, యువరాజ్ సింగ్ క్షత్రియుడే, గౌతమ్ గంభీర్ క్షత్రియుడే, ఓకేనా. శిఖర్ ధవన్ క్షత్రియుడే, వీరేంద్ర సెహ్వాగ్ క్షత్రియుడే, రవీంద్ర జడేజా క్షత్రియుడే, అజయ్ జడేజా క్షత్రియుడే, ఆర్పి సింగ్ క్షత్రియుడే, నెహ్రా ఆశీష్ నెహ్రా బౌలింగ్ వేస్తాడు, పొడుగుంటాడు, రైట్ ఉంటాడు, ఆయన క్షత్రియుడే, పృథ్వీ షా క్షత్రియుడే, అంబాటి రాయుడు ఒక్కడు ముగ్గురు కాపు, ఆయన కూడా ఈక్వలెంట్ క్షత్రియుడే. ఇప్పుడు చెప్పండి ఇక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎక్కడ ఇక మైనార్టీలు అంటే ఒకళ్ళు షీరాజ్ లాంటి వాళ్ళు, వాళ్ళ ప్రతిభ ఉన్న వాళ్ళు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యి, రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యి, అంతో ఇంతో వాళ్ళ ప్రతిభ చూపించుకుంటే కానీ అలా పోగలి. ఎక్కడున్నారు చెప్పండి, మన వర్గాల బిడ్డలు ఏడున్నారు చెప్పండి. ఎందుకు మరి ఆ రంగంలోకి ఎందుకు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఎందుకు రానియకుండా చేస్తాను? దీనికి వెనకాల కూడా కుట్రలు, ఏ విధమైనటువంటి కుట్రలు ఉన్నాయని ఇప్పుడు ఒకటి అన్న, మీరు చూడండి, సినిమా రచయితలు మెజారిటీగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ప్రతిభ ఉన్నదని అన్ని వర్గాల ప్రతిభ ఉంటుంది. వాళ్ళని కీర్తించే వాళ్ళు కానీ, వాళ్ళకు దుబాయ్కి అక్కడికి ఇక్కడికి సైమ అవార్డులు పెట్టుకొని పిలుచుకొని అవార్డులు ఇచ్చుకునేటోళ్ళు కానీ మొత్తం బ్రాహ్మణ క్షత్రియ వర్గాలే ఉంటారు. అంటే అప్పర్ క్యాస్ట్ డామినేషన్ రాజకీయాలలోనే కాదు అన్ని రంగాలలో ఉన్నదనడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు క్రికెట్లో స్పష్టంగా కనపడ్డది ఈ బోర్డులో. ఐపీఎల్ చూడండి మీరు, ఐపీఎల్లో కూడా వాళ్ళనే కొనుక్కుంటారు. శర్మ ఈ మధ్య ఒక ఆయన ఓపెనర్ దిగి కొడతా ఉన్నాడు కదా శర్మ, ఆయన పేరు అభిషేక్ శర్మ, ఆయన కూడా శర్మనే. అంటే పర్టికులర్గా బ్రాహ్మణులు బాగా ఆడినప్పుడు, బ్రాహ్మణులు ఏమంటారు ఓ సెంచరీ చేసిన వాళ్ళని పెద్ద పెద్ద పత్రికలు రాస్తాయి, లేకపోతే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ బాగా పొగుడుతూ ఉంటుంది. అంటే ఇది ఒక రకమైనటువంటి కులాధిపత్యం. అది కింది కులం వాళ్ళకు నేను చెప్పడం కదా, అంబాటి రాయుడు చెప్పాడు. కింది కులం వాళ్ళకు ప్రతిభ ఉన్నా, కింది కులం వాళ్ళు ఏమంటారు వాళ్ళ ప్రతిభని అంటే ఎక్స్పోజ్ చేసినా అక్కడి వరకే పరిమితం అవుతుంది తప్ప దాన్ని గ్లోబల్గా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్యం, కులాధిపత్యం. దానివల్ల చాలామంది నేను సెలెక్ట్ కాలేకపోయినా వాళ్ళంతటా వాళ్ళు మనుషులలో ఎంతో మనోవేదనకు గురి, అంటే కుమిలిపోయి నేను వద్దురానైనా నేను ఈ క్రికెట్ ఆడనని ఎంత బాగా ఆడినా కానీ మనకైతే అవకాశాలు రావనేది కూడా అంతే కదా. ఇప్పుడు మొన్నటిదాకా మన తెలుగు సినిమా రంగమే తీసుకున్నాం, మనం మొన్ననే మాట్లాడుకున్నాం. ఎంతమంది తెలుగు సినిమా రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఆయన పేరేం పేరు సంపూర్ణేష్ బాబు అనేట ఆయన ఒక బీసీ హీరో తప్ప మిగతా నాకు ఒక బీసీ హీరోని చూపెట్టండి, ఒక ఎస్సీ హీరోని చూపెట్టండి, ఒక ఎస్టీ హీరోని చూపెట్టండి. యూట్యూబ్లలో వాళ్ళ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఇది చేసుకుంటారు కదా, ఎక్స్పోజ్ చేసుకుంటారు, ఆటలు ఆడి పాటలు పాడి యూట్యూబ్లలో పెట్టి వ్యూస్ రావడంతో. కాబట్టి అన్ని రంగాలలో కులం ఉన్నది, దీన్ని మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. నేను వద్దంటలే, కానీ కొన్ని కులాలకే ప్రతిభ ఉన్నదా అనేది నా వాదన. ఇక్కడ ప్రాంతాల వారిగా ఎట్లా ఉంటుంది? సౌత్ అండ్ నార్త్ 100% నార్త్ ఇండియా ఆధిపత్యమే ఉన్నది దీంట్లో కూడా. మీరు చూడండి, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక రవిచంద్రన్ అశ్విన్, సంజు శాంసన్ కేరళ నుంచి ఉంటాడు. మన రీసెంట్గా మనకి ఈ మధ్య కాలంలో కనిపించేటువంటి వ్యక్తి మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ నుంచి ఉంటాడు. అంబాటి రాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటాడు. తిలక్ వర్మ తెలుగు అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటాడు. తప్ప 190% మంది మొత్తం బెంగళూరు నుంచి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కేఎల్ రావులు అదే ఉన్నా సరే దాంట్లో కూడా మళ్ళీ బ్రాహ్మణాధిపత్యం. కాబట్టి ఇది ప్రాంతాల వరకు కూడా వివక్షతే అవకాశాలు వస్తాయి. అంటే వాళ్ళ మీద విమర్శ రాకూడదు, ఆ బోర్డు మీద విమర్శ రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఎవరో 100కి ఏరి కేరళ నుంచి ఒక బ్యాట్స్మెన్ సంజు శాంసన్ గారిని తీసుకున్నారు, కేఎల్ రాహుల్ని ఇక్కడ నుంచి తీసుకున్నారు, ఎవరినో ఒక్కరిని తీసుకుంటారు. అలా తీసుకుని తమిళనాడు నుంచి ఒకరిని తీసుకున్నారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి నార్త్ ఆధిపత్యం, బ్రాహ్మణ క్షత్రియ ఆధిపత్యం. ఈ ఆధిపత్యం పోయి అందరూ నువ్వు రాష్ట్రం నుంచి గుజరాత్ నుంచి 4, 5, 6 తీసుకున్నప్పుడు ఒకే కుటుంబం నుంచి కునాల్ పాండ్యాని తీసుకుంటే, హార్దిక్ పాండ్యాని తీసుకుంటే, అన్నని తమ్ముని సెలెక్ట్ చేస్తావు. వాళ్ళకి స్పాన్సర్ చేయడానికి పెట్టుబడిదారులు అంబానీ ఆదానీలు ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి అనగారినటువంటి బిడ్డలకు ప్రతిభ ఉంటుంది, కానీ వీళ్ళకు ఫండ్ చేయడానికి వాళ్ళేమో ఆడడానికి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంటే చూసే వాళ్ళ సంఖ్య కూడా ఒకసారి చూసుకుంటే ఎవరుంటారు చూసే వాళ్ళు మొత్తం ఎస్సీలు బీసీలు మన బిడ్డలే ఉంటారు. మన పైసలు పెట్టుకొని టికెట్ కొనుక్కోవాలి. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే అన్న, ఎక్కడ ఎక్కువ పేరుంటే అక్కడ బ్రాహ్మణులు జ్వరపడతారు. అది
గుడి దగ్గర దేవుడు ఏమంటారు వరాలు ఇస్తాడు లేదా జనాలు ఎక్కువ వస్తారు అని అనుకున్నప్పుడు అక్కడ బ్రాహ్మణుడు ఉంటాడు. నేను చెప్పడం కాదు, చాలా మంది పెద్దలు ఎక్కడ ఎక్కువ పేరు ఉంటే అక్కడ బ్రాహ్మణ ఆధిపత్యం ఉంటుంది. ఆధిపత్యం బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ ఆధిపత్యం. నాకు కులం పట్ల ఎటువంటి ఇది లేదు. నేను అనేది అంటే ఆధిపత్యం, బ్రాహ్మణ ఆధిపత్యం కదా, మన కుల సమాజం కదా. కుల సమాజం అప్పర్ క్యాస్ట్లో ఎక్కడ పేరుంటే అక్కడ ఉంటారు అనేటువంటి ఇది ఉన్నది. కాబట్టి రాజకీయ రంగాలలో కూడా వాళ్ళే ఉన్నారు. మీరు చూడండి, కోచ్లు కూడా చూడండి, రవి శాస్త్రి ఆయనే, అంతకుముందు ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీ ఏదో ఎమ్మెల్యేగా ఎంపీ ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు టీంకి కోచే. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలకు ఊడిగం చేసినటువంటి వ్యక్తులకు ఏరుకోరి మేము కోచ్లను చేసుకుంటాం, అలా చేసుకుంటాం, ఇలా చేసుకుంటాం అంటే ఇది ఆధిపత్యం కదా. కాబట్టి చాలా మంది మాట్లాడాలి మేధావులు దీనిపైన కూడా. మాట్లాడితేనే అది అందరికీ. అప్పుడు చాలా మంది మనసులలో నేను కూడా ఆడితే బాగుండు, నా దేశం తరపున ఆడతాను మీరు అన్నారు స్టార్టింగ్లోనే. ఇండియా గెలిచినా సంతోషం ఉంది, కానీ దాంట్లో నా బిడ్డలు లేరే, నా అన్నలు లేరే, నా తమ్ములు లేరే, లేకపోతే నా తెలంగాణ బిడ్డ లేడే, నా ఆంధ్రప్రదేశ్ బిడ్డ లేడే, నా తమిళనాడు వాళ్ళు లేరే, నా కర్ణాటక వాళ్ళు లేరే అని బాధ అయితే నాకు ఉంటుంది కదా. నా దేశం గెలిచిన నాకు చాలా గర్వంగా ఉన్నది. కాబట్టి సరే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అందరి పాత్ర ఉంటే బాగుంటుంది కదా. సరే 12 మంది ఆడతారా, ఇంకోళ్ళు ఆడతారా, ఎంతమంది ఆడతారా పక్కన పెడితే నువ్వు ఎక్స్ట్రాగానైనా ఒక 2-3 పెట్టుకొని ఉంటాయి కదా. ఒక జైషా విషయంలో ఎట్లా స్పందిస్తారు బీసీఐ ప్రెసిడెంట్గా ఆయన? అంటే ఆయన అయితే మరి నాకు తెలిసి అయితే ఆయన ఎప్పుడైతే బ్యాట్ పట్టంగా గ్రౌండ్లో ఆడగానే నేను చూడలేదు. ఇప్పుడు ఆయనకు సరే ఇప్పుడు నేను విమర్శకు పోదాల్చుకో, జైష్వాకు అసలు తీసేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ జైష్వా అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కొడుకు, ఎవరు అమిత్ షా వాళ్ళ అబ్బాయి. కాబట్టి ఏమొచ్చు అసలు నీకు ఏమైనా క్రికెట్, నువ్వు ఒక స్పిన్నరా లేకపోతే ఫాస్ట్ బౌలరా, నువ్వేమన్నా మీడియం ఫేస్ బౌలరా, నువ్వేమన్నా బ్యాట్స్మెనా, ఆల్రౌండరా, నువ్వు ఎక్స్ట్రా పేరు కూడా కాదు కదా, నీకు దేనికి ఇచ్చినట్టు. కాబట్టి నువ్వు పర్టికులర్ చూడండి, ఐపీఎల్ అనేటువంటిది ఆనందంగా స్పాన్సర్స్, రకరకాల స్పాన్సర్స్, కలకత్తాని కొనుక్కున్నాడు, కొన్ని కంపెనీలు స్పాన్సర్ చేసుకొని కొనుక్కుంటాయి. గుజరాత్కు చెన్నైకి మ్యాచ్ జరుగుతూ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 4 years బ్యాక్ ఈయన ఏమంటారు న్యూట్రల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి. గుజరాత్ అంటే చెన్నై ఓడిపోతుంది, గుజరాత్ గెలుస్తుందని సపోర్ట్ కొడుతుంది ఆయన. నువ్వు ఇద్దరికి తండ్రి పాత్ర వహించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? నీకు అర్థమైందా? ఉండాలి కదా. కాబట్టి ఒక అంటే నా గుజరాత్ గెలుస్తుంది అనేటువంటి భావన, అంటే నీ గుజరాత్ వాళ్ళనే సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నావు నువ్వు. నీ కమ్యూనిటీ వాళ్ళు గెలుస్తున్నారనో, నీ గుజరాత్ వాళ్ళు గెలుస్తున్నారనేటువంటి ఆలోచనతో నువ్వు ఉండి చెప్పండి. పెద్ద ఎత్తున ట్రోల్ అయింది, వీడియోలు కూడా ఉంటాయి చూడొచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి జైష్వా దానికి ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఆయన తొలగియాల్సిందే. నీదైతే నా వాదన. ఎందుకు తొలగించాలి ఏంటంటే ప్రైవేటు ఇది అనుకుంటే, ప్రైవేట్ అయితే మరి ఇండియన్ జెర్సీ వేసుకున్నారు, నా దేశానికి సంబంధించినటువంటిది కదా. కాబట్టి నా దేశ జెండాని మీ ఒంటిపైన వేసుకొని కొన్ని వర్గాలకే ఆధిపత్యాన్ని ఇస్తా అంటే నాలాంటి దేశభక్తుడు క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి దేశం అని అంటే అందరూ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరి బిడ్డల పాత్ర అందులో ఉంటేనే అది దేశం అనబడుతుంది, అది టీం అనబడుతుంది. కొంత కమ్యూనిటీ వ్యక్తుల్ని దాంట్లో తీసుకుంటా, క్షత్రియ బ్రాహ్మణ వర్గాలు మాత్రమే అందులో ఉంటారు అనేటువంటిది ఉంటే కనుక దాన్ని విమర్శించాల్సి వస్తుంది. ఆడండి తప్పులేదు, ఏ వర్గాలైనా ఆడండి తప్పులేదు, కానీ ప్రతిభ మీకే ఉన్నదా మాకు లేదా అనేది మా క్వశ్చన్. నేను క్వశ్చన్ చేయడం ఎప్పటి నుంచో బహుజనవాదం మీద పనిచేసేటువంటి వ్యక్తులు అసలు ఎక్కడికి వచ్చారంటే మొత్తం దీంట్లో బ్రాహ్మణులే ఉన్నారు, అందుకే నేను క్రికెట్ చూడా అనేటువంటి వాళ్ళు కూడా అయిపోయారు. మొన్నటిదాకా చూసేటోండి అన్న, ఇది తెలిసిన తర్వాత నేను చూడడమే మానేసిన అని అంట. కాబట్టి 24/7 క్రికెటే చూడడం అంటలే కదా, మిగతా సామాజిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆనందం కోసం ఒక దేశం మీద ఇంకో దేశం ఆడేటప్పుడు, అరే నా దేశం గెలిస్తే బాగుండు అనుకున్నప్పుడు దాంట్లో నా ప్రజలు కూడా ఉంటే బాగుండు, నా దేశం గెలిస్తే బాగుండు. నా దేశంలో కులం ఉంది, నా కులంలో దాంట్లో ఒక వర్గం వాళ్ళే ఉన్నారు అనే ఆటలో ఇది కూడా తెర మీదకి వస్తుంది. ఆటలో చూడాల్సింది కులం కాదు, ప్రతిభను చూస్తాం కదా, అందుకని చెప్పి ప్రతిభ కొన్ని కులాలకి పరిమితమా? ఇప్పుడు మనం ఇది మనం డిస్కషన్ చేసుకున్న తర్వాత ఈ వార్డు బయటకు వస్తుంది. నేను చూడాల్సింది ప్రతిభను కదా, కులాలను కాదు కదా. నా క్వశ్చన్ కూడా అదే బ్రదర్. నేనేమంటున్నా, ప్రతిభ మీ కులానికే ఉంటుందా, మా కులాలకు ఉండదా? ఆ రోజు వీరన్న చెప్పిండు, ప్రతిభ మీకే ఉంటుందా, మాకు ఉండదా? మేము మా వాళ్ళు ఆడేవాళ్ళు లేరా? పోటీ పెడదామా? మా బీసీలలో ఆడేవాళ్ళు లేరా? ఎస్సీలలో ఆడేవాళ్ళు లేరా? ఎస్టీలలో ఆడేవాళ్ళు లేరా? ఆదివాసులలో ఆడేవాళ్ళు లేరు. అంతే స్టార్టింగ్లోనే చెప్పాను నేను. మీరు చూడండి, హైదరాబాద్లో ఆదివారం వచ్చిందంటే లేకపోతే పండగ సెలవులు వచ్చిందంటే మందల మనలు యూత్ పోయి క్రికెట్లలో అరే అద్దం పగిలితే ఆ గోడవ తగిలితే 6 ఇడిపోతే 4 అని అంటారు. ఇంత మంచి చక్కగా ఆడుతుంటారు కదా. నేను కూడా ఆడుతుండే. సరే మాకు కనీసం ఓ స్పిన్నర్ గానో చిన్నపాటి ఫీల్డర్ గానో ఉండదా? ప్రతిభ లేనట్టు ఏమో కొన్ని వర్గాలకే పరిమితం కాదు కదా ప్రతిభ. మా వర్గాలకు కూడా సరే 100% బ్రాహ్మణులకి ఉందా ప్రతిభ, వేరే వాళ్ళకి లేదా? నా క్వశ్చన్. మీరు అన్నట్టు ప్రతిభ గురించే మాట్లాడుకుంటే ప్రతిభ కొన్ని క్షత్రియ బ్రాహ్మణ వర్గాలకే ఉందా ప్రతిభ? ఒక్క సురేష్ యాదవ్ ఉంటాడా? సారీ ఆయన పేరు ఏం పేరు, మన రైనా కాదు, మన
ఈయన ఇప్పుడు ఇద్దరు కొడుతుండు కదా ఇట్లా సూర్యకుమార్ కుమార్ యాదవ్ ఒక సూర్యకుమార్ యాదవ్ ఉంటాడా, మా యాదవ్ ఒక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన స్పిన్ వేస్తాడు యాదవ్, ఇంకొక ఆయన, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే కనపడతారు మాకు యాదవులు, లేకపోతే ఇంకోళ్ళు ఈ పాండ్యా అన్న ఇంకోళ్ళు అన్న వీళ్ళంతా క్షత్రియ బ్రాహ్మణులే. ఒక్క మన మున్నూరు కాపు అది కూడా ఎవరు రాయుడు ఈక్వల్ కాపు కూడా ఈక్వల్ ఇంటూ రెడ్డి, ఓకేనా, ఈక్వల్ ఇంటూ రెడ్డి. ఇంకొక ఆయన ఈ మధ్య ఇంకో రెడ్డి ఈ మధ్య కొడుతుండు కదా, ఆయన పేరు నాకు సడన్ గా గుర్తు రావట్లే, మన మొన్న ఐపీఎల్ నుంచి సతీష్ కుమార్ రెడ్డి ఉన్నది నితీష్ కాబట్టి నేనేమంటున్నా అంటే ఇదంతా బ్రాహ్మణ ఆధిపత్యం, ఇది పోవాలి, జయశ్వంత్ తొలగించాల్సిందే, ఇది ఒక రకమైన ఆధిపత్యం. కాబట్టి మా మనసులలో ఉన్నది మేము చెప్తున్నాం, రాస్తున్నాం, పెడుతున్నాం. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుకోవాలంటే ఇది కంప్లీట్గా ఇది ఇండియన్ టీం కాదు, బ్రాహ్మణ్ టీం అని కూడా నేను చెప్తాను. రైట్, ఓకే. సో ఇది టాలెంట్ అనేది ఎవరి సొత్తేం కాదు, కేవలం ఉన్నటువంటి 90-95% ఇండియా టీంలో కానీ, రంజీ టీంలో కానీ, ఐపీఎల్లో కానీ, ఇంకా మరే సంబంధించినటువంటి ఆటలో కానీ. సో ఎందుకు ఆ వర్గాలకే ఎందుకు అంత ప్రయారిటీ? నిజంగా అంత టాలెంట్ ఉన్నట్టయితే 90% వాళ్ళే ఉండాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మిగతా వాళ్ళ యొక్క టాలెంట్ కూడా ఉంటుంది కదా. సో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయకుండా కేవలం అగ్రకులాలు అన్నటువంటి దానిపైనే ఇది చేయడం ఇది సరైనది కాదు. రాజకీయాల్లో మనం చూస్తున్నాను, రాజకీయాలకు అతీతంగా క్రీడ ఉండాలి తప్పించి రాజకీయాలకు మించి ఇక్కడ కుల పెత్తనం ఎక్కువైపోతా ఉన్నది. ఎవరైతే అమిత్ షా కొడుకైనటువంటి జైషా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బీసీసీ ప్రెసిడెంట్గా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన కూడా క్రికెట్కు ఎట్లాంటి సంబంధం లేదు. ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు శ్యామ్ కూడా మొత్తం దాదాపుగా ఒక 40-50 మంది పేర్లు చదివిన ఆయన. సో దాంట్లో మనం చూసుకోవచ్చు 40-50 మందిలో అందరూ కూడా వాళ్ళు అగ్ర కులాలకు సంబంధించిన క్షత్రియ అండ్ బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. కేవలం మనం చూసుకున్నట్టయితే తెర మీద ఒక 7-8 మంది మాత్రమే ఇక్కడ కేరళ కావచ్చు, ఇటు ఢిల్లీ కావచ్చు, ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు 8-10 లోపు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు కనపడతా ఉన్నారు. దాంట్లో కూడా 3-4 అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఎందుకు మరి అన్ని రంగాల్లో వాళ్ళ ప్రతిభ కనపరుస్తున్నటువంటి బహుజనులు ఈ క్రికెట్ రంగంలోనే ఎందుకు వెనుకబడుతున్నారు? అంటే వెనుకబడడం కాదు, వెనుకకి నెట్టేస్తున్నారు అన్నటువంటి భావాన్ని శ్యామ్ అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.